నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. జగన్ పల్నాడు పర్యటన అనేక వివాదాలకు ఒక కేంద్ర బిందువుగా మారింది. నిజానికి ఆ పర్యటనకు పెద్దగా ఆంక్షలు విధించినప్పటికీ, కేవలం 100 మందితో మాత్రమే వెళ్లాలన్నప్పటికీ చాలామంది వైసీపీ కార్యకర్తలు, అభిమానులు జగన్ కాన్వాయ్ వెంట నడవడం జరిగింది. జగన్ కూడా కాన్వాయ్ నుంచి బయటకు వచ్చి ఆయన చేయూపుతూ కార్యకర్తలను పలకరిస్తూ అలా ముందుకు వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలోనే సింగయ్య అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త చూసుకోకుండా జగన్ కారు కింద పడడం జరిగింది. అంటే ఆయన కాన్వాయ్లో జగన్ ప్రయాణించేటువంటి ఆ ఎగ్జాక్ట్ కార్ ఏదైతే ఉందో ఆ కారు కింద పడడం జరిగింది. అయితే విజువల్స్ ఆ తర్వాత నిన్నమన్నట్టు నుంచి విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. వాస్తవానికి ముందు నుంచి వైసీపీ వాళ్ళు ఇది మొత్తం కూడా ఫేక్ వీడియో, డీప్ ఫేక్ అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇక ఈరోజు కొంత ఈ విషయం గురించి ఎస్పీ నుంచి స్పష్టత రావడంతో జగన్కి ఏమాత్రం సంబంధం లేదు, ఆయన కారులో అటువైపు తిరిగి ఉన్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలిసిండే అవకాశం లేదు. మోరోవర్ అంత క్రౌడ్ ఉండడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో, కార్ కింద ఎవరు పడ్డారనేటువంటి విషయం ఎవరు కూడా చూసుకోలేదంటూ చెప్పుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు. అయితే టీడీపీ వాళ్ళు మాత్రం, లేకపోతే కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం ఆయన ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని చెప్పుకోవడానికి, లేకపోతే నాకు ఇంతమంది జన సమీకరణ ఉంటుందని చెప్పుకోవడానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చారు తప్పించి ఎక్కడా కూడా ఆయన సొంత కార్యకర్తలకు సంబంధించి, వాళ్ళ ప్రాణాలకు సంబంధించి కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళారు అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే అసలు కూటమి ప్రభుత్వం వర్షన్ ఏ విధంగా ఉంది, అసలు పోలీసులు ఏం చెబుతున్నారు, వైసీపీ వాళ్ళు ఏం చెబుతున్నారు, ఈ మొత్తం వీడియోస్ ఒకసారి చూసి డిబేట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. స్పీసీఆర్ ఒక్కసారి ఎస్పీ ఏం మాట్లాడారు, అదేవిధంగా వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి ప్లే చేయండి. ఆ వీడియోస్ తర్వాత స్టార్ట్ చేద్దాం. ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చి పర్యటనకి వెళ్తే ఆ పర్యటనలో కొట్టొచ్చినట్లు పోలీసు వైఫల్యం కనిపించడమే కాకుండా జరిగిన పరిణామాలు చూస్తుంటే అందుకు దిగజారి అనిపిస్తుంది. ఓ పార్టీ అధ్యక్షుడు 40% ఓట్ల శాతం ఉన్న ఓ పార్టీ అధ్యక్షుడు వెళ్ళినప్పుడు అంటే ఎంత దిగమజారిపోయింది, ఎంత దిక్కుమాలిపోయింది వ్యవస్థ అనే దానికి ఉదాహరణ. అండర్లైన్ చేసుకోండి. నేను ఎప్పుడు ఇలాంటి మాటలు వాడను, దిగజారిపోవడం, దిక్కుమాలిన అనే మాటలు ఎందుకు వాడుతున్నా అంటే అంత సౌకపారైపోయింది. ఆ రోజు వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో ఒక వ్యక్తి వచ్చి చనిపోయిన మాట వాస్తవం. యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం. ఆ స్వయాన్న ఎస్పీ గారే ప్రకటించారు. ఆ కాన్వాయ్ వెహికల్ కాకుండా ఇంకో వెహికల్ వచ్చి సో నెంబర్తో ఉన్న వెహికల్ వచ్చి గుద్దింది, దానివల్ల చనిపోయాడనే విషయాన్ని ఎస్పీఐ చెప్పారు స్వయంగా. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మాట మార్చి మళ్ళీ ఈ రకమైన డ్రామాను మొదలుపెట్టారు. నేను చూస్తున్నాను గత 2 రోజుల నుంచి కొంతమంది మంత్రులు అయితే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. మా దగ్గర మాకు శుద్ధులు నేర్పుతున్నారు మాకు రాజకీయాల్లో. సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు. ఇది అన్ యాక్సిడెంట్. ఆయన చనిపోయిన మాట వాస్తవం. పోస్ట్ మార్టం చేశారు. యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు, పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పారు. మరి బలి ఏంటి? ఇంటెన్షనల్గా చేసేది బలి. ప్రమాదం బలి ఎట్ట అవుతుంది? ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు? సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు. ఇది అన్ యాక్సిడెంట్. ఆయన చనిపోయిన మాట వాస్తవం. పోస్ట్ మార్టం చేశారు. యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు, పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పారు. మరి బలి ఏంటి? ఇంటెన్షనల్గా చేసేది బలి. ప్రమాదం బలి ఎట్ట అవుతుంది? ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు? సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు. ఇది అన్ యాక్సిడెంట్. ఆయన చనిపోయిన మాట వాస్తవం. పోస్ట్ మార్టం చేశారు. యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు, పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పారు. మరి బలి ఏంటి? ఇంటెన్షనల్గా చేసేది బలి. ప్రమాదం బలి ఎట్ట అవుతుంది? ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు? సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు. ఇది అన్ యాక్సిడెంట్.
ఆయన చనిపోయిన మాట వాస్తవం. ఇంకా సమర్థించుకోవడం ఎంత దారుణంగా సమర్థించుకుంటున్నాడంటే వాళ్ళ నాయకులందరూ బయటకు వచ్చి ఇదేదో మార్ఫింగ్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారని క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది. సింగయ్య అనే దళితుడు ఆ కారు కింద పడి నలగడం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం ఆపకుండా వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. అంటే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గురించి అతను మాట్లాడితే బయటకు వచ్చి విలువలు, నీతి, నిజాయితీ, జాలి, దయ ఇలాంటి పదాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి రాకూడదండి. ఎందుకంటే ఈరోజు అటువంటి ఆ మాటలు మాట్లాడడానికి కూడా పూర్తిగా అర్హత లేనివాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు పైగా దాన్ని సమర్థించుకోవడం ఏంటి? నిజంగా బై యాక్సిడెంటల్ పడ్డాడు అనుకుంటే వెంటనే బయటకు తీసి ఒక హాస్పిటల్కి పంపించుంటే ఒక నిండు ప్రాణం బతికేది. ఈరోజు ఆ కుటుంబానికి సింగయ్యని తీసుకొచ్చి ఇవ్వలేడు కదా. ఒకడేమో నరికేస్తామంటాడు, ఒకడు కోసేస్తామంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు అంటే తప్పేంటి అని అడిగాడు. సినిమా డైలాగ్ కదా, తప్పేంటి? ఏ సినిమాలో నీకు చంపేసుకోవటాలు చాలా హింస చూపిస్తారు, ఆ హింస అంతా బయట చేస్తే తప్పు లేదా? అంటే మీ దృష్టిలో తప్పు కాదా అది? దాని గురించి ఎవరైనా మేము ఏదైనా పోలీస్ కేసు పెడితే అదేదో పోలీసులు హింసించేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉందండి. రాజకీయాలు ఇలాంటి వాళ్ళు ఉండడం అన్నది అర్హత లేని పరిస్థితి. అంటే ఇలాంటి రేపు పొద్దున్న 2029లో మేము వస్తాము, ఇలాంటి హింసను ప్రేరేపిస్తామని ఇండైరెక్ట్గా సమాజానికి చెప్పే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పేరు సింగయ్య, వెంగళపాలెం నుంచి హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు వాళ్ళ వైఫ్ లూర్ది మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, మనకి ఒక వీడియో దొరికింది. దాంట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు మనం దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెర్నాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. రైట్, చూసాం కదా. ఇక జగన్మోహన్ రెడ్డిని ఏటుగా పేర్కొంటున్నారు. అంతేకాకుండా మిగిలినటువంటి వైసీపీ కొంతమంది నేతల్ని కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేస్తున్నారు. అయితే వైసీపీ వాళ్ళు చెబుతున్నట్లుగా ఇది కేవలం ప్రమాదంగానే భావించాల్సి ఉంటుందా, లేకపోతే టీడీపీ వాళ్ళు చెబుతున్నట్లుగా ప్రభుత్వం ఒకవైపు పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ అంత జనసందోహంతో వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? అది కాకుండా సొంత కార్యకర్తే కారు కింద పడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా చెప్పుంటారు, అయినా కానీ ముందుకు ఏ విధంగా వెళ్ళారు, ఆయన కనీసం హాస్పిటల్లో చేర్పించకుండా అనేది ఇక్కడ ప్రశ్న ప్రధానంగా రైజ్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆశా గారు టీడీపీ పార్టీ నుంచి, అండ్ వారితో పాటు ఓబుల్ రెడ్డి గారు వైసీపీ నాయకులు, బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు, ముగ్గురు కూడా. ముందుగా ఆశా గారితో మాట్లాడదాం. ఆశా బిందు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఎస్ ఆశా గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందాక ట్వీట్ చేసేవారు ఈ అంశానికి సంబంధించి. అంటే మీ ప్రభుత్వంలో జరిగినా మా ప్రభుత్వంలో జరిగినా కానీ నాకే విధంగా సంబంధం ఉంటుందనేటువంటి వర్షన్లో ఆయన చెప్పుకొచ్చారు. అండ్ మరోవర్ Z+ సెక్యూరిటీ ఉన్నప్పుడు నేను ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాను, నా ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా చెప్పారు ఆయన. సరే, ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఏదైతే ఆ పల్నాడు పర్యటనకు సంబంధించి అనేక వివాదాలు మొదటి నుంచి కూడా, అంటే పర్మిషన్స్ ఇవ్వలేదు అయినా కానీ భారీ కాన్వాయ్ తోటి, అంటే భారీ జనసందోహంతో ముందుకు వెళ్ళడం జరిగింది. దాదాపు చాలా చెక్ పోస్టులు కూడా పెట్టారు ప్రభుత్వం, అయినప్పటికీ వాళ్ళు అలాగే ముందుకు వెళ్ళారు. అయితే సింగయ్య మరణానికి సంబంధించి ఏఐ వీడియో అని, లేకపోతే డీప్ ఫేక్ అనేటువంటి మాటలే నిన్నటి వరకు చెప్పుకొచ్చారు. ఈరోజు మార్నింగ్ కూడా కొంతమంది వైసీపీ నేతలు నాకు తెలిసి ప్రెస్ మీట్లో అదే చెప్పారు. ఇది మళ్ళీ ఎస్పీ చెప్పిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. బొత్స సత్యనారాయణ కావచ్చు, అంబటి కావచ్చు, వీళ్ళు అవును ఆ కారు కింద పడి చనిపోయారు, కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా సంబంధం అంటూ మాట్లాడుతున్నారు. అసలు మీరు ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాన్ని? ఏం జరిగి ఉండొచ్చు, ఏం చేయాలి ఇప్పుడు? విజయ్ గారు, మీకు 4 Sides టీవీకి ప్యానెల్లో పాల్గొన్న తోటి నాయకులకి నమస్కారాలండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆఖరి ప్రతిపక్షాన్ని కూడా ప్రజలు పీకేశారో అప్పటి నుంచి మరి ఏమైందో తెలియట్లేదు, కానీ ఆయనకి గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చుట్టూరా పరదాలు చుట్టుకొని తిరిగిన ఆయన ఇప్పుడేమో బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి బల ప్రదర్శన చేస్తున్నారండి, పరామర్శ కూడా కాదు.
ఆయన చేస్తున్న ఎక్కడికైనా ప్రజల కోసం వెళ్తున్నారంటే కాదు. ఎవరైతే అటు గంజాయి వల్ల ఇబ్బందులు పడ్డారో వాళ్ళ బాధితుల్ని కాకుండా నిందితుల్ని పరామర్శించడం. ఇప్పుడు నిన్న జరిగినది పరామర్శన, బల ప్రదర్శన అనేది ప్రజలకే డౌట్ వస్తుంది. యాక్చువల్ గా ఒకరు ఎవరైతే చనిపోయారో సంవత్సర కాలం క్రితం చనిపోయిన వ్యక్తి, అది కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? వైసీపీ బెట్టింగ్ లో వైసీపీ గెలుస్తుంది అని బెట్టింగ్ కాసి 30 కోట్లు నష్టం కట్టాల్సి వస్తుంది అని ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత ఆయనకి గుర్తు వచ్చి ఇప్పుడు ఇంకేదో విధంగా తిరగాలి కదా, ఇటువంటి వాటికి వెళ్ళాలి, శవాలు దొరకాలి కదా మనకు. అలా అయితేనే తను వెళ్ళగలడు, తిరగలడు, మాట్లాడగలడు. కాబట్టి అలా వెళ్తున్నాడు. కానీ పర్మిషన్ ఇచ్చారు. ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు? ఆయన ఒక ఎమ్మెల్యే హోదాలో వెళ్తున్నారు. పోలీసులు ఎంత పర్మిషన్ ఇచ్చారు? ఎంతమంది, ఎన్ని వాహనాలకు ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? ఓకే, 11 కాన్వాయ్లతో పాటు 3 వాహనాలకి పర్మిషన్లు ఇస్తే 50 వాహనాలు వచ్చాయి. 50 వాహనాలతో ఒక 100 మందిని తీసుకురావచ్చు అని పర్మిషన్ ఇస్తే 1000 మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏమన్నా వైసీపీ వాళ్ళు ఏమన్నా క్రమశిక్షణతో ఉంటారా అంటే అధినేతనే క్రమశిక్షణ కోల్పోతారు. నోటితో కావచ్చు, చేతలతో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో ఆయన పూర్తిగా సహనం కావచ్చు, ఇంకేదైనా ఆయన తీరే డిఫరెంట్ అన్నమాట. సో ఇలా బయటికి వచ్చి వాళ్ళు అభిమానుల లేకపోతే ఇంకెవరా సంఘ విద్రోహ శక్తుల, రౌడీల, మరి ఎవరినో కానీ తెలియదు, కానీ అందరు వెనకాల వస్తారు. ఆ ఫ్లెక్సీలు ఏంటండి? ఆ ఫ్లెక్సీల్లో రాసిన మ్యాటర్ ఏంటి? ఈయన చూసే ఉంటారుగా. ఈయన చూసినప్పుడు కంట్రోల్ చేయాలిగా వాళ్ళని. మనం ఒక మంచి పొజిషన్ లో ఉన్నాం, ఒక ప్రజాప్రతినిధి పొజిషన్ లో ఉన్నాము, ప్రజలు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మన వెంట ఎవరు నడుస్తున్నారు, ఎటువంటివి బ్యానర్లు పట్టుకున్నారు. సరే, అప్పుడు తెలియకపోవచ్చు, అదంతా ప్రోగ్రామ్ అయ్యాకైనా ఆయన సమీక్షించుకోవాలి. సమీక్షించాక మీడియా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన సమీక్షించకపోగా సమర్థించుకుంటున్నారు. ఆ తర్వాత అయినా ఇప్పుడు మనం విషయానికి వస్తే సింగయ్య మరణం, ఒక దళితుడు, అది కూడా వైసీపీ అభిమాని వచ్చినప్పుడు ఆయన మరణం జరిగింది. ఆయన ఈ జగన్ గారు వెళ్తున్న వాహనాల ద్వారానే ఆయన కారు కింద పడి నలిగిపోవాల్సిన ఆయన దురదృష్టం అలా ఉందన్నమాట. కనీసం ఆపారా? అంతమంది చుట్టుపక్కల చూస్తూనే ఉన్నారుగా, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, చూస్తూనే ఉన్నారుగా. ఏ వీడియో అంటున్నారు, పరిగెత్తుకుని ఆపడినట్టు. ఒక రాజకీయ వాహనంలో, అది ఏ పార్టీ అయినా అండి, ఒక అధినాయకుడు ఉన్నప్పుడు, ఆ పార్టీ అధినాయకుడు ఉన్నప్పుడు చుట్టుపక్కల కార్యకర్తలు ఉంటారు. ఆ తోసుకుపోవడం అనేది కామనే. అందులో అది మనమేమి ఇది చేయను. అటు జగన్ గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా నేను అనను. అది ఖచ్చితంగా ఇలాగే ఉంటది. కార్యకర్తలు ఇలాగే చుట్టుముడతారు, అందులో నో డౌట్. ఈయనదని నేను అనను. కానీ చుట్టుపక్కల చూసుకునే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయాలి, మెల్లగా వెళ్తూ ఉండాలి. ఆయన అధినాయకుడున్న కనీసం ఆపి, ఇటువంటి సిచ్యుయేషన్ జరిగినప్పుడు ఆపారా? లేదు, తీశారు. ఆయన ఇసిరి పడేశారు, వెళ్ళిపోయారు. కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్లాలా? అది ఏమీ జరగల, పక్కన పడేశారు. ఒకతను స్పృహ కోల్పోయాడు. ఇప్పుడు ఈ కారు కింద చనిపోయాడు కాబట్టి అంబటి రాంబాబు గారు వెళ్లి వైసీపీ పార్టీ తరపున 10 లక్షలు చెక్ ఇచ్చారు. మరి స్పృహ కోల్పోయి చనిపోయిన ఇదే కార్యకర్త గురించి ఏమైనా పట్టించుకున్నారా అండి? మీ మీడియా వాళ్ళకి ఏమైనా తెలిసిందా? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా పరామర్శ గాని, వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం గాని వైసీపీ వాళ్ళు చేసిన సందర్భం ఏమైనా ఉందా? నాకు తెలియదు. మీరేమైనా చెప్తారేమో మీడియా తరపున నేను అడుగుతున్నాను. ఇటువంటివి మనం చూస్తూ ఉంటే కనీసం తర్వాత అయినా నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను, సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు అనేసన్న తర్వాత మీడియా దాంట్లో ఏమైనా చెప్పగలిగారా అండి? నిన్న వీడియోలు బయటకు వచ్చాక కానీ ఇప్పుడు చెప్తున్నారు జగన్కి ఏం సంబంధం, వాళ్ళకేం సంబంధం, వీళ్ళకేం సంబంధం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వీళ్ళే ఎదురుగా వెళ్ళి ఇవన్నీ చేసి గొడవలు సృష్టించి ఆయన మీద ఎన్ని కేసులు పెట్టేవాళ్ళండి. నైట్ లోపల తీసుకెళ్లి వేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, నైట్ అయినా సరే. మరి ఇప్పుడు ఎలా చెప్తున్నారు ఆయనకేం సంబంధం, ఈయనకేం సంబంధం అని? ప్రతిపక్ష నాయకులుగా, విపక్ష నాయకులుగా రాత్రి పగలన తేడా లేకుండా అందరినీ ఇబ్బందులకు గురి చేసిండేది జగన్మోహన్ రెడ్డి గారు. అయినా వాళ్ళకంటే కార్యకర్తలకి ఏ కోశాన క్రమశిక్షణ అనే క్వశ్చనే ఉండదు. అది అందరికీ తెలిసిందే, వాళ్ళ మాటల ద్వారా తెలుస్తుంది. రప్ప నరుకుతాం. ఏం భాష అండి అది? చదువుకున్న వాళ్ళు ఒక్కడన్నా వస్తున్నారా? నాకు తెలియగలుగుతానండి. చదువు ఉండాలి అని నేను కనీస క్రమశిక్షణ అనేది మనం ఏం మాట్లాడాలి, మనం ఏ భాష యూజ్ చేయాలి,
వాళ్ళకి తెలియకపోవచ్చు కార్యకర్తలు, నాయకులు ఏమైపోయారు? ఎమ్మెల్యేలు ఉన్నారే, అంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు. అంబటి రాంబాబు గారు కావచ్చు, రజనీ కావచ్చు, పేరు నాని కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, చూస్తారుగా, చెప్పలేరా? అయితే ఏంటి, కరెక్టే కదా, రప్ప నరుతూ ఏం ఆ డైలాగ్ వాడితేనే జగన్మోహన్ రెడ్డియే చెప్పారు. ఇంకేముంది? కార్యకర్తలు రెచ్చిపోరా? ప్రజలు భయపడరా అండి? అలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వస్తే ప్రజలు భయపడతారా లేదా? ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంకొకసారి జగన్ తీసుకురావాలన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ ఇలాంటివే, బల ప్రదర్శన ప్రదర్శించడానికి ఎక్కడెక్కడ ఎవరు చనిపోతే వెళ్తున్నారు తప్పితే ఇంకేదో కాదు. నిజంగా ఆయనకు బాధ వేసి వెళ్ళటంలా ఏదో ఒక వంక పెట్టుకొని ఇలాగన్నా వెళ్దాం శవాల దగ్గరకు అన్నట్టుంది. రైట్. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం. అంటే జరిగినటువంటి ఘటన అయితే ఖచ్చితంగా కొంత బాధాకరమనే చెప్పుకోవాలి. అతను చనిపోయిన తర్వాత, అంటే ఆ కార్ కింద పడిన తర్వాత కూడా వెంటనే హాస్పిటల్లో చేర్పించలేనటువంటి ఒక పరిస్థితి అక్కడ ఏర్పడింది. కారణాలు ఏవైనా ఉండొచ్చు. అక్కడ కార్యకర్తల క్రౌడ్ ఎక్కువగా ఉండుండొచ్చు, లేకపోతే ఎవరి హడావిడిలో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి కుతూహలంలో వాళ్ళంతా ఉండుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ విషయం తెలుసో లేదో మరి మనకి ఇప్పటికైతే కన్ఫామ్గా తెలియదు, ఎందుకంటే ఆయన కాన్వాయ్లో అటువైపు నిజంగానే ఉన్నారు, ఆ విజువల్స్ మనం చూస్తే కూడా. కాబట్టి ఆయనంతటా ఆయన చేయుతూ ముందుకు వెళ్ళిపోయారేమో. కానీ ఖచ్చితంగా కార్యకర్తలు ఇంత జరుగుతుండి ఆయన సొంత కాన్వాయ్పై ఒక వ్యక్తి పడిపోయి అంతలా ఇదైనప్పుడు కనీసం చెప్పకుండా ఉంటారా? ఈ డౌట్స్ కూడా రాకపోవట్లేదు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అండ్ అంటే ఈ జనాలు లేకపోతే మూర్ఖులు అనాలో నాకేం అర్థం కాదు, కానీ ఒక వ్యక్తిని అంతలా ఆరాధించి ఇలాంటి ఒక పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారో, అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తున్నారు అనేటువంటి విషయం నేను చెప్పట్లేదు. ఎవరినైనా, ఏ రాజకీయ నాయకుడినైనా కానీ వ్యక్తిగత ఆరాధన అనేది ఎక్కువైపోతుంది అనేది నా అభిప్రాయం. ఏం చెప్తారు? విజయ్ గారు, మీకు అట్లాగే ఆశాబిందు గారికి, రెడ్డి గారికి, 4 సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఒక 50 ఏళ్ల జర్నలిజంలో చాలా ఇటువంటి సంఘటనలు చూశాను. కానీ గతంలో శ్రీశ్రీ గారు ఒక కవిత రాశారు, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని. అటు ఏడవకండి అన్నది. కానీ ఇప్పుడు అదే శ్రీశ్రీ గారు బతుకుంటే ఏం రాసేవాడంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద వస్తున్నాయి రాజకీయ రథ చక్రాలు వస్తున్నాయి, నలిగిపోకండి రాసేవాడు స్పష్టంగా. అంటే మధ్యయుగ రాజకీయాలకు ఆలవాలంగా మారింది. నేను చాలా బాధతో చెప్తాను, కోపంతో కాదు. ఇవాళ కులగజ్జి రాజకీయాలు, మధ్యయుగ రాజకీయాలు. రాజు ఓడిపోతే, ఒక రాజ్యాన్ని గెలిస్తే ఒక రాజు ఆడవాళ్ళను అట్లాగే మొత్తం పరివారాన్ని సొంతం చేసుకునేవాడు. చూస్తున్నాం మనం, చాలా సినిమాలు కూడా చూసినాం మనం ఏం జరిగిందో. అండ్ అందుకని ఏమంటున్నానంటే, ఇవన్నీ వాళ్ళ గెలిచిన వాడేమో సికిందర్ అవుతున్నాడు, ఓడిన వాడేమో బేదగా ఎడుస్తున్నాడు. అంటే ఓటమి గెలుపులు సహజము, ప్రజల్లో ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ గెలుపు వస్తుందని అనుకున్నప్పుడు వేరే ఉంటుంది. కానీ ఇట్లా వ్యక్తి పూజతోని, నా ఉద్దేశం ఏంటంటే ప్రజలను కూడా నిందించాలి. ఇట్లా ఈ వ్యక్తి పూజ ఎంతవరకు పోయిందంటే పూర్తిగా ఇట్లా చచ్చే వరకు పోతుంది అంటున్నాను. అంటే పల్లకి మోసే బోయిల్లాగా ఎప్పటికీ వాళ్ళకు అడుగుల మడుగులొత్తే వాళ్ళలాగా మిగిలిపోతున్నారు ప్రజలు తప్ప తమ జీవితాల గురించి, తమ జీవితానికి తామే హీరో అని ఎందుకు అనుకుంటలేరు? తమ జీవితాలకు తామే హీరోయిన్ ఎందుకు అనుకోవడం లేదు? నేను రాజకీయ పార్టీలో పోవద్దని అంటలేదు. నేను అందరం కూడా ఓటేస్తాను, నేను మీరు ఓటేస్తాం, ఏదో పార్టీకి ఖచ్చితంగా ఓటేస్తాను కాదంటలేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వ్యక్తి పూజ మించిపోతే ఇట్లాంటి సంగతి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రతి దానికి ముఖ్యమంత్రుల దాకా, చిన్న సంఘటన కూడా ముఖ్యమంత్రి దాకా పోతుంది. నేను మాట దురుసుగా ఉన్న భార్యాభర్తల సంసారం చేయకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించే పరిస్థితి తయారవుతుంది. నేను దానికి దృష్టాంతం చెప్తాను. కుప్పంలో ఒక ఆయన పాపిచ్చిండు, ఒక ఆయన పోయి కొట్టిండు. కుప్పం ఎమ్మెల్యే కావచ్చు ఆయన, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు. అక్కడ సంఘటనకు ఏమైనా బాధ్యులు అవుతారు ఆ చంద్రబాబు నాయుడు గారు? ఎట్లా అవుతారు? నేను డిస్క్లైమర్ కూడా చెప్తున్నాను, ఎందుకంటే కులగజ్జి రాజకీయాలు ఎక్కువైన సందర్భంలో రామ్మోహన్ రావు అంటే ఏదో కులం అనుకునేవాడు ఉంటాడు కనుక చెప్తున్నా. నేను ఆ 3 కులాలకు, ఆ 3 పార్టీలకు నేను సంబంధించిన వాడిని కాదు. నేను స్పష్టంగా అది నేను హేతువాదిని. నేను ఎప్పుడు కూడా కులం గురించి మాట్లాడడం కానీ మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు ఎక్కడ. అందుకని ఆ 3 కులాలకు సంబంధించిన వాడిని కనుక నేను చెప్తున్నా స్పష్టంగా. ఏమంటారన్నా ఒకటికి మొగ్గు చూపితే ఇంకో ఆరోపణ చేసే అవకాశాలు చాలా ఉంటాయి కనుక. రెండోది ఏమంటున్నానంటే, చంద్రబాబు నాయుడుకు కుప్ప సంగతిలో సంబంధం ఉంటుందా? బట్టగాల్చి మీరేసింది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా గత 2 రోజులుగా చూస్తుంటే, ఒకటేమో ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కడికి వెళ్ళినా పోనీ అంటే నష్టమే లేదు అంటున్నాను. ఎప్పుడైతే ఆంక్షలు పెడతారో ఆ స్ప్రింగ్ కిందికి వచ్చితే పైకి లేస్తుంది. నేను ఆనాడు 100 మందితో పొమ్మన్నప్పుడే నేను వేరే టీవీ ఛానల్లో స్పష్టంగా చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్రీగా ఇచ్చిపెట్టండి, ఏం కాదు, నష్టం ఏమైతుంది? మనకు 100 కాదు 200 మందితో పోతుంది, నష్టం ఉంది మీకన్నా. ఆ పరామర్శనే తప్పు. మళ్ళీ అది కూడా చెప్తున్నా,
ఆ పరామర్శలో ఎందుకు తప్పంటున్నాను అంటే ఎవరైనా చనిపోతే పరామర్శించడం వద్దట్లేదు. ఆయన చనిపోయిన తీరు కానీ కారణం కానీ వేరే ఉంది. నేను చనిపోయిన వాళ్ళ మీద పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు, ఆత్రేయ గారు ఎన్నడో రాశారు. కానీ నేనేమంటానంటే 30 కోట్ల బెట్టింగ్ యాప్లకు ఎవరు కారణం? ప్రభుత్వాలు కావా? ప్రభుత్వ హత్యలు కావా? ఇవన్నీ కూడా. అందుకని నేను ఏమంటా అంటే ఆయన బెట్టింగ్ యాప్లు చనిపోయిన ఎట్లా చనిపోయినా కార్యకర్త అనుకుని పోయినాడు సంవత్సరం తర్వాత. అంటే దొంగలు పడ్డానికి 6 నెలలకు కొన్నాడు. అంటే 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత పోయి విగ్రహావిష్కరణ చేస్తున్నారు. ఆయన గొప్పవాడు ఏం కాదు, పెద్ద రాజకీయ నాయకుడు కాదు, లేకుంటే సంఘ సంస్కర్త కాదు, కానీ చేసుకున్నారు. వాళ్ళకి ఇష్టం, అభిమానం, ఎవరి అభిమానం వారిది. విగ్రహావిష్కరణకు పోయే సభలో ఇంతమందితో ఎందుకు పోవాలని ఈయన జ్ఞానం ఉండాలి. అట్లాగే పోతే ఇంతమంది అసలు యాక్చువల్ గా వద్దన్న తర్వాతనే సమీకరణ జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎస్పీ గారు ఎప్పుడైతే 100 మంది 3 కాన్వాయ్లు 3 కార్లు ఉండాలని 100 మంది కన్నా ఎక్కువ పోవద్దని ఆంక్షలు పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పినాను, ఇది కరెక్ట్ కాదు, ప్రతిపక్ష నాయకులు స్వేచ్ఛగా తిరగని నష్టం ఉన్నది. అంతకుముందు తిరగనియకపోతే మనం మీరు బాధ అనుభవించారు కదా. తెలుగుదేశం వాళ్ళకి అర్థం కావాలి కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తిరగనియకపోతే ఎక్కడికక్కడ కట్టడి చేస్తే అంగడిలో ఏం జరిగింది చూసినాం కదా, ఆ సంఘటన చూసాం కదా మనం. మళ్ళీ ఏమైంది? పోలీసులు ఎప్పుడు కూడా శాంతి భద్రతలు కాపాడాలని చూస్తారు, ప్రభుత్వం ఆదేశాలు పాటిస్తారు. అందుకని వాళ్ళు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నా చంద్రబాబు నాయుడు కూడా పాటించేవాడు. ఇక్కడికి వచ్చేవారికల్లా ఆంక్షలు విధించడం మొదటి తప్పంటున్నాను. ఆంక్షలు విధించిన తర్వాత వీడు ఇంతమంది ఎట్లా పోయేదంటున్నా అంటే ప్రభుత్వం మరి యంత్రాంగం విఫలం కదా. 25 చెక్ పోస్టులు పెడతారు. మరి 100 మంది అంటే 1,000 మంది ఎక్కడి నుంచి వచ్చిండ్రు? పుట్టుకొచ్చిండ్రు అక్కడికక్కడ చీమల్లాగా ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అంటే ఏదో పొరపాటు జరిగింది, మొత్తం మీద ఏదో రకంగా సమీకరణ జరిగింది. మామూలుగా మనం కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగిన అడిగాడు చెప్తున్నాను, యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ తప్పు అవుతుంది తప్ప ఏది యజమాని తప్పు కాదు ఎప్పుడు కూడా. అది కాదు, యజమాని ఏం చేస్తాడు, డ్రైవర్ ఎట్లా చూస్తుంటాడు కానీ ఓ పేపర్ చదువుకుంటాడు, లేకుంటే ఏదైనా మీటింగ్ లో ఉంటాడు, లేకుంటే ల్యాప్టాప్ తెలుసుకొని ఉంటాడు, ఆడు ఏం జరుగుతుందో చూడలేదు కదా. కానీ ఇది అట్లా కాదు, ఇది ఒక పబ్లిక్ మీటింగ్ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా చూడండి, మీరు ఏదైనా మామూలు కాన్వాయ్ పోతుంటే ముఖ్యమంత్రులు మంత్రులు గాను ఉన్నవారు కూడా కాన్వాయ్లో కాకుండా ఏదైనా మామూలు యాక్సిడెంట్ వేరే వాళ్ళతో వేరే వాహనాలతో యాక్సిడెంట్ అయితే కూడా ఆపి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఫోటోలు పోజులు ఇచ్చేస్తారు. ఎందుకంటే ధర్మదాత లేకపోతే మానవతా దృక్పథం ఉన్నదని ఫోటోలు పోజులు ఇచ్చేస్తారు. వాళ్ళని హాస్పిటల్ తరలించడానికి తమ వాహనాలను తరలిస్తారు. ఇంకా గట్టిగా మాట్లాడితే మన గాయపడ్డ వారిని ఎత్తుకుంటారు, తీసుకెళ్లి మోస్తారు. ఇవన్నీ జిమ్మికులు చేస్తాను. జిమ్మికులు అంటే మానవతా దృక్పథం నేనే చేస్తాం, కానీ అది కొంచెం ఎక్కువ చేస్తారు అనుకున్నాను. అప్పుడు చేసేవాళ్ళు సొంత కారులో ఇంత సంఘటన జరిగితే పక్కకు లాగేయకపోతేనైతే ఇంకా ఆయన మీద టైర్ ఎక్కే ఉంది కదా. లాగేస్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చూడలేదు అనే సమస్య వస్తున్నది ఇక్కడ. ఇప్పుడు తన కారు కింద పడ్డాడు, ఇప్పుడు వేరే కాన్వాయ్లో పడితే ఒక మనిషికి పడితే వేరు, జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డారు కదా, అది మొన్నటి దాకా వేరు, అది రోజు వేరే రకంగా స్కూల్ అయింది. ఇవాళ తెలిస్తే మనకు అర్థమైంది ఏంది, తన కారు కింద పడ్డ వాడిని ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా ఈ మీటింగ్ పక్కన పెట్టండి, పోయి ఆ కారు కింద వాళ్ళు తీసేదాకా చూసి వేరే వాహనాల్లో చచ్చిపోయినా సరే ఆఖరి చివరి ఆశ ఉంటుంది, దింపుడుకాలం ఆశ ఉంటుంది. కనుక వాళ్ళు పంపిస్తే చాలా పేరు వచ్చేది, ఆయనకి పేరు వచ్చేది, ఏమంటే ఆయనకే క్రెడిట్ వచ్చేది. అట్లా కాదు అంటే రామ్మోహన్ గారు వెళ్ళిందే ఒక పరామర్శకి, మళ్ళీ ఒక మరణం జరిగినప్పుడు ఇంకా బెటర్ గా రియాక్ట్ అయింటే బాగుండేది అనేది ఖచ్చితంగా అందరి అభిప్రాయం. ఒక్క మాట సార్, నేను లాస్ట్ ఏమంటున్నానంటే అది ఆయనకే క్రెడిట్ వచ్చేది అంటున్నాను. రెండోది ఏమంటున్నాను, చనిపోయిన ఆయన దగ్గరికి ఇప్పుడు ఎక్కడనో బెట్టింగ్ యాప్ లో చనిపోయిన ఆయన కార్యకర్త అవునో కాదో తెలియదు అంటే దానికి మాత్రం పోయింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు చనిపోయిన దళిత మనిషిని ఆయన మనం చూడాల్సిన బాధ్యత ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాను. తన కారు కింద పడ్డాడు కదా, ఈ 10 లక్షలు ఇచ్చి ఆయన పంపే బదులు తానే 10 రూపాయలు తీసుకోకపోయినా సరే తాను మీకున్నాను నేను అన్న కుటుంబానికి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయనకే పేరు వచ్చేది కదా. నేనేమంటున్నాను, ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే ప్రతి చిన్న సంఘటనకు ముఖ్యమంత్రులు దాకా తీసుకెళ్తున్నాను, కరెక్ట్ కాదంటున్నాను. నెయ్యి ట్యాంకర్లు కల్తీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ఉంటాడా, జగన్మోహన్ రెడ్డి గారు వాచ్మెనా, జగన్మోహన్ రెడ్డి గారు ట్యాంకర్లు చెక్ చేసే మనిషా అని ఆనాడు కూడా అన్నాను. ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రతి ఆ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు ఏ మూల జరిగినా కూడా చీమ చెట్టుకుమన్నా కూడా రాజకీయ నాయకులకు ఎందుకు ఆపాదించుకుంటున్నారు? ఈ రఫా రాజకీయాలు ఏంటి, రఫాను సమర్థించడం ఏంటి? దాన్ని అందరం నేనైతే చాలా సార్లు ఆ మాట అనడానికి కూడా ఇష్టపడుతున్నాను. కానీ ఏమైతుందంటే తప్పనిసరి అవుతుంది. కనుక ఆ యాక్షన్ చేయడం, ఏది పుష్ప సినిమాలో యాక్షన్ చేయడం, అది ఏంటి అని అడిగి తెలుసుకున్నట్టు చేయడం అన్ని తెలుసుకోవాలి అందరికీ. దీనివల్ల ఏమైందంటే ప్రజల్లో ఈ నాయకులు పలచన అవుతున్నారు. దయచేసి గమనించండి, దీన్ని ఇక్కడికి ఎండ్ కార్డు పెట్టండి. ఎన్నికలకి ఏం జరగాలో మధ్యలో జరగాల్సింది చూడకుండా, ఎన్నికల తర్వాత ప్రజాపాలన చేయకుండా ఇట్లాంటి చిల్లర పంచాయతీకి పెట్టుకుంటే ప్రజల్లో పార్టీలు చులకన అవుతాయి, నాయకులు చులకన అవుతాయి. రైట్. సోముల్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే.
ఏంటండి నిన్నటి వరకు డీప్ ఫేక్ అన్నారు, ఇది ఫేక్ వీడియో అన్నారు, ఈరోజు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే సమర్థించుకునేటువంటి ధోరణి ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరంటే? జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం అంత జరుగుతున్నా కానీ అక్కడ ఒక వ్యక్తి కారు కింద పడ్డాడంటే కొంత కకావికలం అవుతుంది అక్కడ. అరే కారు కింద పడ్డారు చూడండి చూడండి అని. ఆ పక్కన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అది వినిపించుండదా? సరే, జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదు, వైసీపీ శ్రేణులకు కార్యకర్తలకు ఆ బాధ్యత లేదా? ఆయన వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్కి తరలించేటువంటి బాధ్యత? అంతమంది ఉన్నారు కదా, వందల మంది వేల మంది ఉన్నారు ఆ కాన్వాయ్ వెంట. ఎందుకు ఆ వ్యక్తి చనిపోయేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం చెప్తారు? ఇక్కడ రెండు విషయాలు గమనించాల్సి ఉంటుందన్న. ఫస్ట్ ఎస్పీ గారికి చనిపోయిన తర్వాత క్లారిటీగా ఆయన వెహికల్ కాదు వేరే వెహికల్ అని చెప్పేసి ఆయన ఇచ్చారు ఒక స్టేట్మెంట్. తర్వాత ఇది క్రియేట్ చేశారా ఇంకోటి చేశారా అన్నది రెండో విషయం. సరే, ఏది ఏమైనా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందనే పడ్డాడే అనుకున్నాం. ఆయన మీరు వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో వెహికల్ లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అటుపక్క ప్రజలతో అటుపక్క చూస్తున్నాడు. ఇది వాళ్ళు ఏదైతే ప్రజెంట్ వెహికల్ ఆయన వెహికల్ కింద పడ్డట్టు ఫొటోస్ వీడియోస్ పెడుతున్నారో వాటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పక్క చూసినట్టు కూడా లేదు. కానీ ఇప్పుడు ఒక వెహికల్ కింద పడ్డప్పుడు, ఒక పెద్ద ప్రముఖ నాయకుడు వచ్చేప్పుడు, ఒక మాజీ సీఎం వచ్చేప్పుడు, ఒక పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చేటప్పుడు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దినా? ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ని ఆంక్షలు పెట్టినా ఇంత జనం ఎందుకు వచ్చారు అన్నది దాన్ని అంచనా వేయలేకపోవడం ఫెయిల్యూర్ కిందనే, గవర్నమెంట్ ఫెయిల్యూర్ కిందకే వస్తుంది అది. తర్వాత ఏమవుతుందంటే, ఒకవేళ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు మన రామ్మోహన్ గారు చెప్పినట్టు యాక్సిడెంట్ లో డ్రైవర్ నెగ్లిజెన్స్ ఉందా, దానికి బండి వెహికల్ కు డ్రైవర్ కు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేకపోవడం, కానీ వెహికల్ కి ఇన్సూరెన్స్ లేకపోయినప్పుడు అప్పుడు ఓనర్ ను లయబిలిటీ కింద పార్టీ చేస్తారు. ఇక్కడ 304 పార్ట్ బి కింద పెట్టారు. ఎందుకు? నాన్ బెయిలబుల్ అఫెన్స్ కావాలని. అంటే గవర్నమెంట్ ఏ విధంగా ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఒక బెయిలబుల్ నేచర్ ఉన్నటువంటి ఒక అఫెన్స్ ను డ్రైవర్ మీద పెట్టాల్సిన కేసును నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కిందనే పడ్డాడే అనుకున్నాం. ఎవరు ఏ వెహికల్ అయినా, మీ వెహికల్ అయినా నా వెహికల్ అయినా వెళ్ళేటప్పుడు డ్రైవర్ మీద కేసు పెడతారు. కానీ కారులో ఉన్నటువంటి 10 మంది మీద, ఓనర్ ఎక్కడో ఉన్నటువంటి ఓనర్ మీద, నాయకుల మీద ఎట్లా కేసులు పెడతారన్నా? ఇదే ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంటిది? రాను చట్టాలను ఎట్లా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారో చూడండి మీరు కూడా. ఒకవేళ జగన్మోహన్ అట్లాగా అంటే అసలు ఓబుల్ రెడ్డి గారు ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు పరామర్శకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బయట చేతులు ఊపడము, లేకపోతే కార్యకర్తలు అభివాదం చేయడం, ఇదంతా ఎందుకు? డైరెక్ట్ గా ఎవరింటికి వెళ్ళాలనుకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించేసి, ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వలేదు. మీరు నాకు తెలిసి 6-7 సార్లు లెటర్లు పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు, అయినా పర్మిషన్ రాలేదు. మంచిగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లో పరామర్శించేసి రిటర్న్ అయిపోయి ఉంటే ఇదంతా ఉండేది కాదు కదా. ఈ రప్పా ఫ్లెక్సీలు ఎందుకు? ఇప్పుడు ఆయన వెళ్తున్నది కూడా ఆయన ఇప్పుడు ఆ వెహికల్స్ ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసిండొచ్చు కదా. సెక్యూరిటీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినట్టు కాదా? మీరే చెప్పండి. ఇంత జనం వస్తారా లేదా అన్నది ఇంటెలిజెన్స్ ఏమైనాయి, ఈ వ్యవస్థలన్నీ ఏమైనాయి, నిద్రపోతున్నాయా, లేకపోతే వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ప్రివెంట్ చేయాలి? ఆ వెహికల్ ముందు రోప్ పార్టీ ఉందా, లేకుంటే సెక్యూరిటీ రౌండప్ చేశారా? పోనీ ఒక్క పోలీస్ ఆఫీసర్ అన్నా, ఒక కానిస్టేబుల్ కన్నా ఆ వెహికల్ కింద, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద ఆ సింగయ్య పడి చనిపోయినప్పుడు అక్కడ ఒక్క పోలీస్ అన్నా ఉన్నాడని మీరు చూడండి. వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆ విజువల్స్ లో ఒక్క పోలీసు కూడా లేడు. అంటే ఏంటి అర్థము? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద మోపుతున్నారే గాని అక్కడ స్టేట్ గవర్నమెంట్ బాధ్యత వహించాల్సిన అంశము సెక్యూరిటీ వాళ్ళు చేయాలి కదన్నా. సెక్యూరిటీ వాళ్ళు ఏమైనారు? ఎంతసేపు ఇప్పుడు ఒక యాక్షన్ జరిగితే ఆయన్నే నిందిస్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏందో లేదు చెప్పమనండి. ఫస్ట్ వాళ్ళు క్లారిఫికేషన్ తీసుకోమనండి, వాళ్ళ అంతరాత్మను పరిశీలన చేసుకోమనండి. ఇవన్నీ ఊరికి ఎంతసేపు ఉన్నా రాజకీయం కోసమే విమర్శించాలనుకుంటే నిన్ను విమర్శించవచ్చు, నన్ను విమర్శించవచ్చు, చచ్చిపోయినటువంటి మహామహులు గాంధీ తాతను కూడా విమర్శించవచ్చు. తప్పే. వాడు ఆ విధంగా ఆ యాంగిల్ తీసుకున్నప్పుడు అది వాళ్ళ నైజం అనుకొని వదిలేయాల్సింది తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ముద్దాయిగా దీంట్లో చేయగలుగుతారు? అంటే మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా చేయగలుగుతారు? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చట్టం ఏం చెప్తుంది? 304 ఏం చెప్తుంది? 304 పార్ట్ బి ఏం చెప్తుంది? ఇవన్నీ పోలీస్ అధికారులకు తెలియకనా? తెలిసి దీంట్లో ఎటు తిప్పగచ్చి కొన్ని మతలబులు, కొన్ని సెక్షన్స్ లో ఉన్నటువంటి బలహీన అంశాలను తీసుకొని ఈ విధంగా ఆపాదించడము. ఒక మాజీ సీఎం ఇప్పుడు రేపు
ఎవరు వెళ్ళినా, ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, ఇంకోరు వెళ్ళినా, మోడీ గారు వెళ్ళినా వాళ్ళ చిన్న జరుగుతా ఉంటాయి. ఎన్ని రోడ్ యాక్సిడెంట్ కామన్. ఇది యాక్సిడెంట్ అంటే ఏమని అర్థము? అనుకోకుండా జరిగే వాటిని యాక్సిడెంట్ అంతా అంటామే, కానీ ఇంటెన్షనల్ గా ఏదైనా ప్రీ ప్లానో ఇంకోటి ఏదైనా చేస్తే దాని మీద మర్డరో ఇంకోటో ఇంటెన్షన్ అది వేరే రకంగా తీసుకోవాలి. వాళ్ళ మీద నేరాన్ని చేయాల్సిందే. దాన్ని మనం తప్పు చేసిన క్షమించి వదిలేయమని చెప్పేసి మనం ఎక్కడ ఎవరు సపోర్ట్ చేయకూడదు. ఆ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించడానికి, ఒక నేరారోపణ చేసేదానికి, ఆయన ముద్దాయం చేసే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శించింది? రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఈయన ఇలాంటి వాటి మీద కరాకట్టుగా మాట్లాడతాడు కాబట్టి ఆయన మీరేమంటున్నారు? మీరు కాదు, జనం, నాయకులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఆయన వేరే రకంగా ఆయన వేరే స్టైల్లో తీసుకుంటున్నారు. అది ఆయన ఉద్దేశం అది కాదు. అయ్యా, మీరు చేస్తున్న తప్పును ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పు చేసిన వ్యక్తులకు పనిష్మెంట్ ఉంటుంది. అది కూడా చట్ట పరిధిలో. ఆయన తన ఓన్గా తన బలంతో చేస్తారని చెప్పట్లేదు ఎక్కడ కూడా. కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే ఆయన మాట్లాడిన ప్రతి మాటను ఆ విధంగా ఉపయోగించి చేయడం జరుగుతుందనా. ఇక ఇప్పుడు మా పార్టీకి చెందినటువంటి అనేది కాదు, ఏ వ్యక్తికైనా సరే వాళ్ళ నాయన చనిపోయినప్పుడు 600 మంది చనిపోతే అప్పుడు కూడా వెళ్ళి ఆయన అందరి పరామర్శించి ఆయన చేతనైనటువంటి ఆర్థిక సాయం కూడా చేసినటువంటి ఉదాహరుడు ఆయన కారు కింద పడితే ఆయన ఆయనకు దృష్టికి వచ్చిందో లేదో తెలియదు, కానీ అసలు ఆయన ఆ సంఘటనకు ఆయన సంబంధం ఉందో లేదో అనేది కూడా చూడాల్సిన అంశం ఉంది ఇక్కడ. సంఘటన ఒకవేళ ఆయన బాధ్యత చేసేటప్పుడు ఆయన కారు కింద పడిందా లేదా తినైనగా మనం, ఎందుకంటే ఒక గవర్నమెంట్ అనేది పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది మనం ఎడ్యుకేటెడ్ గా మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, వాస్తవాన్ని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిందా, పడితే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత, ఆయన ముద్దాయిని చేయొచ్చునా, చేస్తే ఈ సెక్షన్లు ఎందుకు వస్తాయి, అది వెహికల్ తో ఉన్నటువంటి డ్రైవర్ మీద కేసు పెట్టాలి. కానీ ఇట్లా దారిలో వెహికల్ 10 మంది ఉంటే 10 మంది మీద కేసు పెట్టడం అనేది అది చట్టాన్ని. రైట్. ఒకసారి ఆశా గారితో మాట్లాడదాం. సో ఆశా గారు, వారు అడిగేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వానికి బాధ్యత లేదా, పోలీసులకు బాధ్యత లేదా? ఇంత జరుగుతున్నా అక్కడ ఒక్క పోలీసు కూడా లేడు. అంటే తెలుసు కదా పోలీస్ వ్యవస్థకి ఇంత భారీ ఎత్తున జనం వస్తారు జగన్మోహన్ రెడ్డిని వస్తే, అయినా కూడా ఎందుకు సెక్యూరిటీ మరింత పటిష్టంగా తీసుకోలేదనేటువంటి ప్రశ్న వారిది. ఏం చెప్తారు? కరెక్టే అండి. ఇప్పుడు ఆయన బల ప్రదర్శన చేయడానికి వెళ్ళట్లేదు కదా, నేను ఇదే వర్డ్ వాడుతున్నా. ఆయన వెళ్తుంది పరామర్శకి వెళ్తున్నప్పుడు బయటకి వాహనంలో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఏంటి? అందరికి నమస్కారాలు పెడుతూ వెళ్లాల్సిన అవసరం ఏంటి? అప్పుడు అందరు వచ్చేయరా? కార్యకర్తలంతా రారా? పోలీసులు ఏం చెప్పారు వీళ్ళేం ఫాలో అవుతున్నారు? పోలీసులు చెప్పింది 100 మందికి ఇరుకు రోడ్లు. ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి బ్లేమ్ చేస్తున్నామంటే, ఇందాక సార్ చెప్పినట్టు క్రెడిట్ కాదండి. క్రెడిట్ వస్తదేమో, ఆయన్ని సింగయ్య గారిని పక్కకి తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్ కి అదే వెహికల్ లో తీసుకెళ్లి జాయిన్ చేసిన క్రెడిట్ రావచ్చేమో, కానీ అది బాధ్యత, మినిమం బాధ్యత అండి. అది ఎటువంటి ఒక మనిషిగా పుట్టిన వాడికి అదొక రెస్పాన్సిబిలిటీ. పక్కన ఎవరన్నా కింద పడి యాక్సిడెంట్ అయితే మన అనామకుడు గాని ఎవరైనా గాని మనమైనా తీసుకెళ్లి హెల్ప్ చేస్తాము, అంబులెన్స్ ఫోన్ చేస్తాము, దారిలో ఇలా జరుగుతుంటాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఈయన బయటకు వచ్చారు, ఈయన అందరికి అపవాదాలు చేస్తుంటే కార్యకర్తలంతా చుట్టుముడతారు. ఇలా జరిగింది. ఒక అతను కారు కింద పడిపోయాడు, సరే ఆయనకి తెలియలేదు, కనీసం కార్ ఆపి ఆ వ్యక్తిని ఎవరైతే కింద వెహికల్ కింద పడిపోయాడో ఆయన్ని తీసేంత సేపైనా తెలుస్తుంది కదా, అందరు హాహాకారాలు చేస్తారు కదా, అప్పుడైనా కనీసం తెలియదా ఆయనకి? తీసుకొని ఈడ్చి పడేశారే, తీసుకెళ్లి హాస్పిటల్ కి చేర్పించాలన్న విషయం తెలియదా ఆయనకి? పోలీసులు పట్టించుకోవట్లేదంటే పోలీసులు రౌండ్ అప్ చేస్తారండి మొత్తం పూర్తిగా. దగ్గర కొంతమంది ఉంటారు, వెనకాల ఉండొచ్చు. మరి ఈయనకే తెలియనప్పుడు పోలీసులకి ఏం తెలుస్తుంది? మనము ఒక నంబర్ అనుకున్నాము, ఇంతమంది కేటాయిస్తున్నారు కాబట్టే కొంతమందికే చేస్తాము అనుకున్నప్పుడు మీరు ఎంతమంది వచ్చారు? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు పరామర్శ అన్నప్పుడు మీ బ్యానర్లు ఏంటి, మీ అవన్నీ ఎందుకు తీసుకెళ్లారు? అవన్నీ మీరు ఏమైనా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ లో జరగబోతున్నాయా ఆయన తీసుకురావడానికి? అవన్నీ కాదు కదా. పరామర్శకు వెళ్తున్నప్పుడు బాధతో వెళ్ళాలి, నవ్వుతూ వెళ్తారా అండి? అది సంవత్సరం తర్వాత జరుగుతున్న దానికి వెళ్తుండేది. ఇప్పుడు ఒక్కరిని చనిపోయిన వ్యక్తిని పరామర్శించబోగా 2 దెబ్బలు తీసుకున్నారని అంటారు ఎవరైనా ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మెయిన్ హెడ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు.
ఓకే. ఆయన అంతమందిని వెనకాల వయసుకొస్తున్నప్పుడు ఎమ్మెల్యేలకు కూడా బాధ్యత ఉంటుందండి. ఆయన కూడా ఒక ఎమ్మెల్యే, బాధ్యత ఉంటుంది. మీరు ఇంతమంది రండి, ఈ బ్యానర్లన్నీ వద్దు, జాగ్రత్తగా రండి, అందరూ కూల్ గా రండి, ఎక్కువ గొడవలేం చేయకండి, మీరు ఏమంటారు సైడ్ కి జైలు చెప్పకండి, ఇవన్నీ ఏం చేయకండి, మనం వెళ్తుండేది పరామర్శకు, వచ్చేటప్పుడు ఏమైనా చేయొచ్చేమో, వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఎందుకు అనేది ఒక చిన్న కామన్ సెన్స్ క్వశ్చన్స్ అండి అవన్నీ, లాజిక్. కానీ ఏదేమైనా కానీ ఆశ గారు, ఇప్పుడు పోలీసులకు అయితే బాధ్యత ఉంది కదా, ఎంతమంది వచ్చినా అక్కడ కంట్రోల్ చేయాలి. ఖచ్చితంగా ఉందండి. మేము అదే చెప్పడం, పోలీసులు కూడా ఇప్పుడు ఈ వీడియోలు బయటకు రాబట్టి ఇప్పుడు కూడా కేసు పెట్టారు. ముందు నుంచి అదే చెప్తున్నాం మేము. పోలీసులు ఉదాసీనత కూడా కొన్ని చోట్ల కనిపిస్తూనే ఉంది. వెళ్ళాలి, వాళ్ళ బాధ్యత కూడా ఉంది. పక్కన పెట్టేస్తే కనీసం కారుని ఆపాలి, కాన్వాయ్ని ఆపాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బాధ్యత ఉంది, పోలీసులకు కూడా ఈ బాధ్యత ఉంది. రైట్. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇద్దరు ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. మేమేం మా పార్టీ కదా, మా పార్టీ అధికారంలో ఉంది కదా అని మనం పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. పక్కన పడేస్తే వాళ్ళకి ఎవరో ఫోన్లు చేస్తే ఇట్లా పడిపోయారంటే అప్పుడు అంబులెన్స్ పంపించారు, అప్పుడు గనక తెలియలేదు. రైట్. రామ్మోహన్ గారు, చెప్పండి. అంటే ఏంటి రామ్మోహన్ గారు, అంటే ఈ ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. పోలీసులు నిజంగా చూడలేదా అంటే, నిజానికి కాన్వాయ్ చుట్టూ కూడా పోలీసులు ఉండాలి కదా, అంత జనసందోహం ఉన్నప్పుడు, కార్యకర్తలు అంతలా మీద పడిపోతున్నప్పుడు, మరి పోలీసులు అక్కడ ఉంటే మరి ఆ సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడ్డప్పుడు పోలీసులది ముందు బాధ్యత అవుతుంది. సరే, పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత ఒక వ్యక్తి ఎక్కడికైనా ప్రమాదానికి గురైతే అంబులెన్స్లో కనీసం హాస్పిటల్ వరకు తీసుకెళ్లడం అని ప్రథమ బాధ్యత అయితే రక్షణ శాఖకే ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా లేకపోలేదు. ఏమై ఉండొచ్చు అసలు అక్కడ? విజయ్ గారు, ఇప్పుడు ఒక రకంగా పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడింది. ఎందుకంటే 100 మందితో పొమ్మన్నప్పుడు దాటిపోతారని ఊహించాలి కదా. ఎస్పీ గారు ఆంక్షలు పెట్టారు, ఆంక్షలు ఉల్లంఘిస్తున్నారు, 25 చెక్ పోస్టులు పెట్టారు. ఈ చెక్ పోస్ట్ దాటి అయితే వచ్చింది అన్నట్టు కదా, వీళ్ళందరూ కూడా కార్లు వచ్చినాయి, మనుషులు వచ్చారు. కనుక పోలీసుల బాధ్యత ఖచ్చితంగా ఉన్నది. వాళ్ళు అక్కడున్నారు ఎక్కడున్నారు సమస్య లేదు, చేయాల్సిందే. ఇంతకుముందు సెక్షన్ తో స్టార్ట్ చెప్పారు మన ఓబుల్రెడ్డి గారు. నేను కూడా దాన్ని కట్టుబడ్డాను. అడ్వకేట్ ఏమంటానంటే, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద, డ్రైవర్ మీద పెడతారు. డ్రైవర్కి లైసెన్స్ లేకపోయినా, లేకపోతే బండికి ఇన్సూరెన్స్ లేకపోయినా ఖచ్చితంగా ఓనర్ ను అప్పుడు ఇన్వాల్వ్ చేస్తారు. ఇక్కడ ఏమైందంటే, ఓనర్ ఇన్వాల్వ్ చేయడానికి మూడు కారణాలు ఉన్నాయి అంటున్నాయి. ఏంటంటే, గతంలో చూడండి తొక్కిసలాట జరిగిన చాలా సంఘటనలో ఇప్పుడు మనకు అర్జున్కి ఏం సంబంధం అని కూడా వాదించవచ్చు కదా. కానీ ఆయన కారు బయటకు వచ్చి హాయ్ చెప్పడం వల్ల వచ్చిన సమస్య. ఆయన కారులో కూర్చొని పోతే ఎవరు వద్దనేవాడు కాదు, ఆయన మీద కేసే కాకపోతే. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడుగుతున్నా. ఇంకోటి కూడా, నేను కొన్ని కోర్టు కేసులను ఉటంకిస్తున్నాను. ధూళి బాబా అని ఒక ఆయన ఉండే ఉత్తరప్రదేశ్ లో. ఆయన పోతుంటే ఆయన పాద ధూళి కావాలని పోటీలు పడితే 62 మంది చనిపోయారు, ఒకరే దొరుకుతుంది. చనిపోతే ఇప్పుడు మన కేసులో ఆయనకి ఏం సంబంధం లేకపోమన్నారు. పోయిన పిచ్చివాళ్ళు కదా, వీటి జనం కూడా పిచ్చివాళ్ళు కదా. ఆయన పాద ధూళి కావాలని తొక్కిసలాట్లో 65 మంది చనిపోయారంటే కారణం ఏమిటి? నేను స్పష్టంగా జనాన్ని నిందించాల్సిన అవసరం, రాజకీయ పార్టీలు ఆ ధైర్యం చేయాలి. ఎందుకంటే జనంతో ఓటు అవసరం ఉంటాయి, ఓటు బ్యాంక్ రాజకీయాలు కనుక చేయలేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, అభిమానం హద్దులు మీరితే, రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపిస్తే ఇట్లాగే బలి పశువులాగా మారిపోతారు అంటున్నాను. అది మారాలి. ఇప్పటికి కూడా మనకు ఉమ్మడి మద్రాసు రాజకీయాలు మనకి ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రజలకు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్త తెచ్చుకున్నాం మనం, పశ్చిమ బెంగాల్ రాజకీయాలను, బీహార్ రాజకీయాలను మనం అరువు తెచ్చుకున్నాం మన మంత్రి ప్రజలు అంటున్నాను. అందుకని ఇప్పుడు ఒక్కసారి ప్రభుత్వం అంటే రాజ్యం ఎవరైనా, ముఖ్యమంత్రి ఎవరైనా కానివ్వండి, ఒకటే బాధ్యత. అంటే ఇప్పుడు ఆధునిక రాజ్యాల్లో చాలా బాధ్యతలు వచ్చినాయి. కానీ రాజ్యం ఏర్పడ్డప్పుడు రాజ్యావతరణ సిద్ధాంతం ఏం చెప్తారంటే, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడమే రాజ్యం. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఉన్నా, మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఇంకెవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. ఒక దగ్గర ఇంటెలిజెన్స్ కదా, ఇన్ని వేల మంది కూడుతున్నారని తెలిసినప్పుడు తెలియకపోతే ప్రభుత్వం వైఫల్యం అంటున్నాను. ప్రభుత్వ వైఫల్యానికి ఇద్దరు పౌరులు చెల్లించారు. అది కూడా ఏమంటున్నానంటే, అప్పుడు కూడా ఏది దిగి చేస్తే ఆయనకింత బాధ్యతను పోలీసులు కూడా దాని కారు ఆపాల్సిన అవసరం ఉండే. కానీ కారు ఎక్కడున్నారు, పోలీసులు ఎక్కడున్నారు, ఎస్పీ గారు ఎక్కడున్నారు, ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఇంతమంది ఎట్లా పోయింది అక్కడికి, ఇవన్నీ కూడా ప్రశ్న అవుతున్నాయి. కనుక ఇప్పటికైనా సరే నా ఉదయం దీన్ని పెద్దగా చేయకుండా చనిపోయిన వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సహాయం చేయాలంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత వ్యవహారం కాదు ఇది. ఒక మనిషి చనిపోయిండు, ప్రభుత్వం కూడా పోవాలి, 5 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, సహాయం చేసి రండి. అది కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అంటున్నాను. ప్రజల పాలనలు పోయినాయి, ప్రభుత్వ అలక్ష్యం వల్ల, బందోబస్తు నిర్లక్ష్యం వల్ల పోయినాయి. కనుక దాన్ని బట్టి వాళ్లకు ప్రభుత్వం కూడా ఈ చనిపోయిన ఇద్దరికి పరిహారం చెల్లించాలి. ఒక్కటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సానుభూతి ఇక్కడ చూపించారు. ఇది కదా చేయాల్సింది అంటున్నారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను విజయ్ గారు. వాళ్ళ కులాల ప్రస్తావన కూడా ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరు అంటున్నాను నేను.
మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటున్నారంటే కమ్మ కులస్తుల్ని మన చంద్రబాబు నాయుడుకి గూడిగం చేయాలా అనే ప్రశ్న వస్తే ఆటోమేటిక్ ఇటు పక్కన వస్తుంది కదా ప్రశ్న. రెడ్డి కులస్తులే జగన్మోహన్ రెడ్డి చేయాలి అనే సమస్య వస్తుంది కదా. అంటే ఒక మాట అని ఇంకో మాట ఎందుకు అనిపించుకుంటున్నారు అంటున్నాను నేను. ఎవరైనా ఏ పార్టీలో ఏ కులస్తులు ఏ పార్టీలో ఉండొచ్చు, సమాజం నిర్మించడానికి పార్టీలు ఉన్నాయి. రాజకీయాలు ప్రజలకు ఆదర్శంగా ఉన్నా రాజకీయాలు ప్రజలు విభజించి ఇట్లా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం పోవాలన్నా దయచేసి నేను అన్ని రాజకీయ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలను బలిపశువులకు మార్చకండి. మీరు మీ రాజకీయాలు మీకు ఉండొచ్చు, ప్రజలు మాత్రం ఈ దీనిలో ఇరికించకండి నేను అంటే. రైట్. ఫైనల్ గా ఓబుల్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారండి? అంటే ప్రభుత్వము ఈ కేసులు ఏవైతే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం కావాలని చేస్తుంది అనేటువంటి ఆరోపణ మీది. ఒకటి ఇక్కడ ఏంటంటే ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి ఉంటే అప్పుడు దానికి తగ్గట్టుగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఓబుల్ రెడ్డి గారు ఒప్పుకోవాల్సిన విషయమే. భవిష్యత్తులో కూడా నేను ఏమంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, బాబు గారు కావచ్చు, ఇంకా ఎవరైనా కానీ లోకేష్ బాబు గారు ఎవరైనా కానీ ఒక మీటింగ్కి వెళ్ళేటప్పుడు దానికి కరెక్ట్ అంచనా వేయాల్సినటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నాయి. చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా పోలీసులు, దాంట్లో సెక్యూరిటీ వింగులు ఉన్నాయి. ఈ వింగులన్నీ ఏం చేస్తున్నాయి అనేది ఫస్ట్ మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నా. ఇంకా రెండోది కూడా ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు కూడా తీసుకోవాలి. అది అంగీకరిస్తాం. రైట్. ఓబుల్ రెడ్డి గారు ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఏమైనా జరిగితే ఏంటి, మన ప్రాణానికి ముప్పు ఉంటుంది కదా అన్న. చెప్పండి. ఆడియో డిస్టర్బ్ అవుతుంది, అందుకే సిగ్నల్ లేక అనుకుంటాను. కంక్లూడ్ చేసేయండి త్వరగా. అట్లా ఆ రకంగా ప్రజల్లోనూ మార్పు రావాలి, అధికార ప్రభుత్వంలోనూ మార్పు రావాలి, వెళ్ళేటటువంటి లీడర్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ఏమి మా నాయకుడు అని చెప్పట్లేదు, ఇంకో నాయకుడు అని చెప్పట్లేదు. జాగ్రత్తలు అనేది గవర్నమెంట్ ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. అంచనా వేయడం కానీ, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ, ఇవన్నీ అన్ని అంశాల మీద కూడా గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ కావచ్చు, బాబు గారు కావచ్చు, రేపు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకో ఎవరైనా కానివ్వండి, ఆ ప్లేసులో ఉన్నటువంటి ఒక వ్యవస్థలో నడిపేటటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఒక రాష్ట్రాన్ని ఎవరైనా ప్రతిపక్ష పార్టీ కానీ అధికారం కానీ అంతా తమ పిల్లల లెక్కనే చూసుకోవాలి, తన కుటుంబం అనేది చూడాలి. విమర్శించినంత మాత్రాన వాడు మనవాడు కాకుండా వాడు అని అనుకోకూడదు. వాడు కూడా మనతో పాటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక వ్యక్తి అంటే మనది ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో అనేది రాజకీయం అనేది ఎంతవరకు ఉండాలి, ఎలక్షన్ వరకు రాజకీయం ఉండాలి. తర్వాత మనం అభివృద్ధి విషయాల్లో కావచ్చు, ఇంకోటి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో అందరూ యూనివర్సల్ గా తీసుకోవాలి. అది ఆ పోస్ట్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా కావచ్చు, కూటమి కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, రేపు కాంగ్రెస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏ పార్టీ వచ్చినా కూడా రాజకీయం అనేది ఎలక్షన్ వరకు చేయాలి. తర్వాత ఇట్లాంటివన్నీ కూడా రాజకీయాలు చేయకూడదు. తర్వాత గవర్నమెంట్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా, తావు లేకుండా తీసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. రామ్మోహన్ గారు ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పేస్తే కంక్లూడ్ చేస్తాం. ఒకటే మాట, ఇప్పుడు గతంలో సంఘటన జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి కారణం ఏంటంటే ఇది కూడా ప్రజా ఇంతకుముందు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు పైకి కారులో చేతులు ఎత్తిపోతుంటే పోలీసులు ఆపి లోపల కూర్చుని పెట్టి పంపించారు కదా. ఆ పని చేయాల్సింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంటున్నాను నేను కదా. అక్కడ సందర్భం వేరే కావచ్చు. ఆనాడు విమానాశ్రయం నుంచి విశాఖపట్నంలో ఊరేగుతుంటే అది నిబంధనలకు విరుద్ధము, మిమ్మల్ని చూడడానికి చాలా మంది వస్తారు, మీరు విఐపీ అన్నాడు. ఆ ప్రభుత్వం ఆ పని చేసింది కదా, లోపల కూర్చుని పెట్టింది కదా, బలవంతంగా అయినా సరే. ఆ పని ఈ పోలీసు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ పోలీసు గిరి చేయడు కదా. ఈ పోలీసు బ్యూరోక్రసీ బాధ్యత. ఎస్పీ వైఫల్యం అంటున్నా, ఖచ్చితంగా మాట్లాడి వీళ్ళు సస్పెండ్ చేయాలి వీళ్ళందరినీ కూడా. ఆఫీసర్లు పెట్టింది వాళ్ళే, సరైన రక్షణ కల్పించింది వాళ్ళే కనుక ఈ ప్రభుత్వం పోలీసుల మీద చర్య తీసుకోవాలి. అట్లానే గత సంఘటనలు చూసుకుంటే కూడా ఇవి పరస్పరం జరుగుతున్నాయి కనుక ఇప్పుడు వెంకటరెడ్డి గారు మన ఓబుల్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పాలన చూసుకుని ప్రయత్నం చేయండి. ప్రతిపక్షంగా కూడా మీకు కూడా బాధ్యత ఉంది సార్. మీరు కూడా ఏం చేయాలంటే ప్రతిపక్షంగా నిర్మాణాత్మక ప్రతి సూచనలు ఇవ్వండి, ఏం జరుగుతుంది చెప్పండి. ప్రతి చిల్లర పంచాయతీ కూడా రాష్ట్ర స్థాయి రాజకీయాలు చేస్తే ఏమవుతుందంటే కష్టం అవుతుంది. అది ఈ కేసు కావచ్చు, ఇవాళ ఈ కేసు కావచ్చు, ఏదైనా సరే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా 11 సీట్లే గెలవచ్చు. కానీ భవిష్యత్
భవిష్యత్తు ఉంటుంది, ప్రజల్లో కూడా ఒక సానుభూతి ఉంటుంది. అదే చూసినా ఎట్లా జరుగుతుంది అనేది కూడా. ప్రభుత్వము ప్రతిపక్షం రెండు కలిస్తేనే అధికారం, లేకుంటే కాదు. దయచేసి ప్రజలందరూ గమనిస్తున్నారు, అన్ని పార్టీల సంగతి గమనిస్తున్నారు కనుక దయచేసి మీరు సంయమనం పాటిస్తే అధికారం రేపు పొద్దున 4 ఏళ్ళు ఇంకా పొద్దుంది పొలం ఉంది. 4 ఏళ్ల తర్వాత ఎవరు రాజు ఎవరు మంత్రి ఏం చెప్తాం కనుక అప్పటిదాకా ఓపిక పట్టండి. ప్రతిపక్షంగా మంచి పాత్ర మీరు నిర్వహించాలి, అధికార పక్షంగా ప్రజాపాలన వీడు చూడాలనే అవసరం ఉందని నేను అంటున్నాను. రైట్, ఓకే అండి. ఆశా గారు ఫైనల్గా ఏం చెప్తారండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా కేసు నమోదైంది, ఏం జరగబోతోంది అంటే మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడండి ఇప్పుడు ఓబుల్ రెడ్డి గారు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది, ఓబుల్ రెడ్డి గారు నిజంగా వైసీపీలోనే ఉన్నారా ఇంకెక్కడన్నా ఉన్నారా అని నాకు డౌట్ వస్తుంది. ఇలా మాట్లాడుతుంటే, ఆయన సలహాలు ఇస్తుంటే. యాక్చువల్ గా పోలీసులకి ప్రభుత్వానికే కాదండి, సొంత వాళ్ళకు కూడా ఉంటది. ఇప్పుడు ఒక క్రమశిక్షణ అనేది నాయకులు చెప్తేనే కార్యకర్తలు ఫాలో అవుతారు. ఫస్ట్ వీళ్ళు ఫాలో అవ్వాలి, తర్వాత వాళ్ళని మీరు ఇలా రండి నాయన జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఇప్పుడు మహానాడు కార్యక్రమాలు జరుగుతాయి, ఎన్ని లక్షల మంది వస్తారు, ఎప్పుడైనా ఇబ్బందులు కలిగే మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇట్లా టీడీపీ నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ యువగళం కానీ ఇలా ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి అన్ని ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరిది. కానీ అది కంట్రోల్లో చేయాల్సింది ఈవెన్ ఎవరైతే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసుల్ని పక్కన పెట్టేయండి, ప్రభుత్వాన్ని పక్కన పెట్టేయండి, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఓన్ కార్యకర్తల ప్రాణాలండి, వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఎదురు చూస్తుంటారు. మన కోసం నాయకుల కోసం ఒక కార్యకర్త వస్తుంటాడు, వాళ్ళని మనం సేఫ్ గా ఇంటికి పంపించాల్సిన బాధ్యత ఆ పార్టీ వాళ్ళకు ఉంటుంది, ఆ నాయకులకు ఉంటుంది. మనం ఏదో పిలిచామో వచ్చేసారా వదిలేసామా గాలికి వదిలేసామా కాదు, వాళ్ళ అభిమానంతో వస్తున్నారు. వాళ్ళకు కొన్ని మంచి చెప్పి జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ చేయకండి అనేసి చెప్పి పంపించాల్సిన బాధ్యత నాయకులకు ఉంది. అది మేము చెప్పేది ఇక్కడ. పోలీసుల పని పోలీసులదే, ప్రభుత్వమే చేస్తుంది. కానీ ఎవరి రెస్పాన్సిబిలిటీ అన్నది ఆ నాయకులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఆవు చేలో మేస్తే దూడ గట్టక వేస్తుందా మేడం? అందుకని ఆవు చేలో మేయకూడదు అంటుందండి, అంతే కదా? ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆశా గారు, రామ్మోహన్ గారు, ఓబుల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్, డెఫినెట్గా ఎవరైతే ఈ ప్రమాదానికి బాధ్యుల వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదవ్వాలి, వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాలని కోరుకుందాం. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ప్రజలు కార్యకర్తలు తమ గురించి తమ కుటుంబాల గురించి ఎక్కువగా ఆలోచించుకోవాలి నాయకుల కంటే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం సేఫ్గా ఇంటికి వెళ్తేనే మన కుటుంబ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి నాయకులు వచ్చేస్తున్నారని వాళ్ళ కాన్వాయ్ల మీద పడిపోయి అక్కడ తొక్కిసలాటల్లో చనిపోవడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదనేది నా అభిప్రాయం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.